నాకు సంబంధించినంత వరకు నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. నేను అలా తీర్మానం చేసుకున్నాను. నేను నీకే బిడ్డని, నువ్వే నా తండ్రివి. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? చిన్నపిల్లవాడికి ఏం తెలుసండి? వాడు అలా బయటకు వచ్చాడు అనుకోండి, కంటికి ఏది ఆకర్షణగా కనబడితే దానికి వెళ్ళిపోతాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు చిన్నతనంలో బంగారు మురుగులు పెడితే కొద్దిగా జారుతుండేవి. అమ్మాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందమ్మా, జారుతున్నాయమ్మా అన్నారు అమ్మ దగ్గర. చేయిస్తాను లేరా అంది అమ్మ. ఆయన ఒక రోజు వీధిలో కూర్చుని ఉన్నారు. ఓ దొంగ వచ్చాడు. వచ్చి, బాబు చేతికి మురుగులు జారుగా ఉన్నాయే, ఊడిపోతున్నాయే, ఇస్తావా? కొద్దిగా గట్టిగా చేసి ఇస్తాను, జారిపోకుండా అన్నాడు. మహాచక్రవర్తిలా కాలు మీద కాలేసుకుని, లోకానికి కాబోయే చక్రవర్తిగా అయినా అధ్యాత్మ ప్రపంచానికి కాలు మీద కాలేసుకుని తప్పకుండా పట్టుకెళ్ళి 3 రోజుల్లో పట్టరా అన్నాడు. దొంగ ఇంకా పట్టుకొస్తాడు. నమ చోరాయిచ శిష్ప్యాయిచ భీన్యాయిచ జగత్యాయిచ పట్టుకుపోయాడు. కాబట్టి పిల్లవాడికి ఏం తెలుస్తుంది? అమాయకత్వం. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు, ఏది ముట్టుకోవాలో తెలియదు, ఏది ముట్టుకోకూడదో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది వదిలిపెట్టాలో తెలియదు. చెప్పానా? కాసేపు ఆగి గుళ్ళోంచి బయటికి వెళ్ళాక ఏమో నా దృష్టి ఎటు పోతుందో, ఎటు జారిపోతానో, ఎటు వెళ్ళిపోతానో, అలా వెళ్ళిపోకుండా నా చెయ్యట్టుకో.